సినిమాలో డ్యాన్స్ వస్తుంది కదా చార్మి, ఆ సెట్ అంతా ఇక్కడే వేసింది. మహేష్ బాబు మురారి మూవీ ఉంది కదా, ఇక్కడే తీసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే విక్టరీస్. మీరు విన్నది చూసింది అయితే నిజమేనండి. తెలంగాణ అయోధ్య అనే పిలవాలి ఈ టెంపుల్ని అయితే. ఎందుకంటే ఆ అయోధ్య రాముడు గుడిలో ఆ తోరణాల లెక్కన దశావతారాలు చెక్కబడుతుంది కదా శ్రీరాముడి పైన, అదేవిధంగా ఈ గుడిలో అయితే ఉందన్నమాట. కానీ ఇది 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణ చాళుక్యులచే నిర్మించబడిన గుడి అనమాట. అప్పుడే ఈ గుడిని దశావతారాలు అంటే విష్ణుమూర్తి దశావతారాలు ఈ గుడిలో చెక్కబడింది. అదేవిధంగా అయితే ఇప్పటి ఈ అయోధ్య రాముడు విగ్రహం పైన కూడా చెక్కబడింది అనమాట. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఈ గుడి ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా హిట్ మూవీస్ అయితే తీశారు. అది మన టాలీవుడ్ అంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చాలా హిట్ మూవీస్ అయితే తీశారనమాట. అలాంటి హిట్ మూవీస్ తీసుకున్నా అంటే 90 కిడ్స్కి 80 కిడ్స్కి సంబంధించిన మూవీస్ అనమాట. మురారి కావచ్చు, నువ్వు లేక నేను లేను, అండ్ ఇలా మనం తీసుకుంటే 90 కిడ్స్కి వచ్చి జల్సా పవన్ కళ్యాణ్ది, ప్రభాస్ వచ్చేసి పౌర్ణమి, ఇలాంటి మూవీస్ చాలా తీశారు. మన ఇక్కడ కనబడుతుంది కదా ఈ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ పక్కనే లెఫ్ట్ తీసుకుంటే హుందానగర్ రైల్వే స్టేషన్కి అయితే మనం చేరుకుంటాం. ఈ హుందానగర్ రైల్వే స్టేషన్ రావాలంటే హైదరాబాద్ నుంచి లోకల్ ట్రైన్స్ అయితే ఇక్కడ చాలా అవైలబుల్ ఉంది. ట్రైన్లో రావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి ఈ గుడికి వెళ్ళాలంటే అమ్మపల్లి టెంపుల్కి. అదేవిధంగా బస్సులో రావాలనుకుంటే బస్సు అయితే మీకు చాలా ఈజీ అండి. ఎక్కడి నుంచి అయినా కానీ శంషాబాద్కి అయితే బోల్డ్ బస్సెస్ ఉన్నాయి, ఆర్టీసీ లోకల్ బస్సెస్. దాన్ని తీసుకుని అయితే మనం శంషాబాద్ బస్ స్టాండ్కి అయితే మనం చేరుకోవచ్చు. ఇక్కడ మనం వెళ్తున్నాం కదా, ఇది శంషాబాద్ బస్ స్టాండ్ ఏరియా. అండ్ దాని పక్కన ఇంకో రోడ్ అయితే వెళ్తుందండి. అలా వెళ్ళినామంటే మనకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే బస్ స్టాండ్ లోపల రాకూడదు. మనం ఆ రూట్లో వెళ్ళామంటే కొంచెం ముందరకు వెళ్ళిపోతాం అంతే. జస్ట్ ఇది చూసారు కదా, ఇదేనండి ఆర్టీసీ బస్ స్టాండ్, లోకల్ బస్ స్టాండ్. ఇక్కడ ఏ ఏరియాకైనా ఇక్కడికి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. మీరు ఎక్కడి నుంచి అయినా శంషాబాద్ బస్ స్టాండ్కి అయితే చేరుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే మీకు అవైలబిలిటీ ఉన్నాయండి. ఆటోస్ ఎందుకంటే బస్సెస్ కూడా ఉన్నాయి, కాకపోతే చాలా రేర్ అండి. ఏదో 1-2 బస్సెస్ ఉన్నాయి వెళ్ళాలి అంటే. అండ్ ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉన్నాయి. ఇది చూసారు కదా ఫ్లైఓవర్, అవతల వచ్చేసి హుందానగరు, యువతలు వచ్చి శంషాబాదు. అదేవిధంగా ఇక్కడ ఆటోస్ కనబడుతున్నాయి ముందర. ఆ ఆటోస్ ఏ ఆటోస్ అయినా కానీ అమ్మపల్లి వెళ్తుందండి. ఫస్ట్ వచ్చేసి మీకు రాళ్ళగూడ విలేజ్ దాటుకోగానే అమ్మపల్లి విలేజ్ అనమాట. అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి టెంపుల్ అక్కడ చెప్పారంటే దింపేస్తారు. అక్కడ నుంచి వాకబుల్ నడుచుకుంటూ వెళ్ళినామంటే గుడికి అయితే మనం చేరుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది రింగ్ రోడ్ అన్నమాట. ఈ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో దీనికి అవతల రాళ్ళగూడ, దీనికి ముందు మనం వచ్చిన ఏరియా మొత్తం శంషాబాద్ అనమాట. ఈ రాళ్ళగూడ రోడ్ విలేజ్ ఉంది కదా, ఇది దాటగానే మనకైతే ఆ టెంపుల్ మనం అయితే చేరిపోవచ్చు. మీకు ఏదైనా టిఫిన్ ఏదైనా తినాలంటే ఇక్కడ తినండి, లేకపోతే దర్శనం అయిన తర్వాత కూడా ఇక్కడ వచ్చి తినొచ్చు అనమాట. మార్గ్ అనే హోటల్ ఉంటుంది, చాలా ఫేమస్ భలే ఉంటుంది, అక్కడైతే మీరు తినొచ్చు. గుళ్ళో దర్శనం అయితే ఫ్రీ అనండి. అభిషేకం కానీ అర్చన ఇలాంటివి ఏమైనా ఎక్స్ట్రా సేవ లేదని చేసుకుంటే ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సి వస్తుంది.
మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడ మీకు లెఫ్ట్లో కనబడుతుంది కదా, అది మొత్తం కార్ పార్కింగ్ అనమాట. గ్రౌండ్ లాగా చేసి పెట్టుంటారు, చాలా పెద్దది. అక్కడికి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదే అండి ఆర్చ్. దీనికి ఆపోజిట్ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అదే మీకు గుడ్డి గుర్తు. అండ్ ఈ ఏదైతే మీకు ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఈ మొత్తం కార్ పార్కింగ్. ఇక్కడ అండి బైక్స్ కానీ కార్స్ కానీ ఇక్కడే మనం పార్క్ చేసి వెళ్ళిపోవాలి. బైక్స్కి అయితే 10 రూపీస్, కార్కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఆఫ్కోర్స్ అట్లే ఉండొచ్చు, కానీ బట్ ఫెస్టివల్ మూమెంట్లో పెరుగుతుందో లేదో తెలియదు. మోస్ట్లీ ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే ఇది పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్కింగ్ చేసుకుని అయితే మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. నా బైక్ అయితే ఇక్కడ ముందర పార్కింగ్ చేసుకున్నాను, 10 రూపీస్ తీసుకున్నానండి. కార్స్ అంతా కార్ మొత్తం అయితే ఈ పక్కే ఉండాలి, కార్స్ అంతా. ఓకేనండి, రండి గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాం. ఈ గుళ్ళోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ గేట్ నుంచి దూరం వెళ్ళిపోవాలి, లేకపోతే సైడ్లో జాగా ఉంది కదా, దాని నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందరికి వెళ్ళాలంటే ఫస్ట్ మనకి బోర్డు కనబడుతుందండి, గుళ్ళో కెమెరాలు నాట్ అలౌడ్ అంటారు. కానీ గుడి బయట మట్టం మన వాళ్ళు పెచ్చగా ఫోజులు ఇస్తూ ఉంటారండి ఫొటోస్కి. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో, మీరే చూస్తారుగా. అండ్ అదేవిధంగా చూసారంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ స్టాల్స్ అన్నీ ఏమీ లేదు, బట్ ఇప్పుడు స్టాల్స్ వేశారు. అదేవిధంగా ఇక్కడ ముందర కూడా షాప్స్ పెట్టినట్టుగా ఉన్నారు. నిజంగా యాక్చువల్లీ ఒకప్పుడైతే ఇక్కడ ఎటువంటి షాప్స్ అంటూ ఏమీ లేదు, అసలు ఏమీ దొరకవు అనమాట. అలాంటిది ఇక్కడ షాప్ పెట్టారు. లోపల మట్టం ఒకే షాప్ ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది కదా, బాగుంది కదా ఈ గుడి. ఈ గుడి వచ్చేసి శివాలయము. లోపలైతే మనం శివుని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం శ్రీరాముల వారిని దర్శనం చేసుకుందాము. అటు సైడ్ ఆ పక్క వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ కూడా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం శివాలయానికి వెళ్ళిపోదాం రండి. ఈ శివాలయానికి ఆపోజిట్లో కనబడుతుంది కదా, అదే మెయిన్ గోపురం. యాక్చువల్లీ అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే రాంగ్ రూట్లో వెళ్తారనమాట. ఏదైతే అవుటర్ ఉంటుందో, మనం బయటకు వస్తాం కదా, దాంట్లో నుంచి ఇన్ అవుతారు. ఏదైతే ఇన్నోవాలో దాంట్లో నుంచి అవుట్ అవుతారు అనమాట. ఇక్కడ వెరైటీ అనమాట. మనం ప్రజెంట్ అయితే గుడి బయట ఉన్న కోనేరు వ్యూస్ ఇవన్నీ చూసుకుందాం. ఈ గుడి బయటేనండి జల్సా కానీ ఫైట్ కానీ, అండ్ అదేవిధంగా ప్రభాస్ రెబల్ మూవీ ఉంది కదా, ఆ రెబల్ మూవీ ఫైట్ కానీ ఇక్కడే చేసింది. దాంతోపాటు చెప్పాలంటే ఇంకా యజ్ఞం కానీ ఇలాంటి చాలా మూవీస్ అయితే గుడి బయట మీకు చేశారనమాట షూటింగ్. మీకు ఐడియా ఉంటుంది, మీరు చూడండి చాలా మూవీస్ని గమనించారంటే. అదేవిధంగా అంటే ఇక్కడ చూసారంటే మీకు మురారీలో ఫస్ట్ సీన్ ప్రకాష్ రాజు కూర్చొని ఆ గుడికి ఆపోజిట్లో కూర్చుంటాడు కదండి, అదేనమాట ఇక్కడ మొత్తం సీను. పౌర్ణమిలో చార్మి డ్యాన్స్ సీన్ ఉంది కదా, మొత్తం ఇక్కడే చేశారనమాట. ఈ కోనేట్లోనే షూటింగ్ అంతా భలే ఉంటుంది. యాక్చువల్లీ కోటలు అండ్ వాళ్ళు స్వాతీరడానికి చాలా ప్లేసెస్, మంచి మంచి ప్లేసెస్, గుర్రపు స్వాలలు, యాగం చేయడానికి ప్లేసెస్ ఇవి చాలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది గుడి కూడా. మీరు దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం రండి. ఈ దర్శనం పోవాలంటే ఇదేనండి రూటు. రావాలని గుడి గోపురం నుంచి బయటికి రావాలి. దర్శనం పోవాలంటే ఇక్కడ నుంచి పోవాలంట. మన వాళ్ళు మొత్తం వెరైటీ. తాత ఏంది అట్టపరిస్తున్నావు, ఏం దర్శనంకి ఏం టైం ఉంది కానీ ఓపిక అమ్మరే. తాత చాలా హుషారుగా ఉన్నాడు అబ్బా, ఏం తిరిగి చూస్తున్నాడు తాత. మనం ఇప్పుడైతే గుడి లోపల అయితే వచ్చేసాం అనమాట. చూశారు కదా, ఇదే అండి గుడి యొక్క వ్యూ చూశారు కదా, చాలా పురాతనమైంది. 11వ శతాబ్దానికి చెందిన గుడి. చాలా సూపర్గా ఉంటుంది లోపలికి వచ్చినప్పుడు. ఆ లొకేషన్స్ కానీ, ఆ వ్యూస్ కానీ, గుడి యొక్క ప్రశాంతత కానీ భలే ఉంటుంది. అదేవిధంగా చూసారంటే ఇక్కడ గుడి లోపల వచ్చేసి నువ్వులే నేను లేను అదేననుకుంటానండి. తరుణ్ అండ్ ఇది ఆర్తి అగర్వాల్ ఉంది కదా మూవీ, సునీల్ గఢ్ కామెడీ సీన్ బ్రహ్మానందం అంతా ఇక్కడే చేసింది. దాంతోపాటు మురారి మొత్తం యాగం సీన్ మొత్తం ఇక్కడే చేసిందనమాట. మీకైతే ఈ గుడి యొక్క వ్యూ అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ గుడికి ఖచ్చితంగా రేపు శ్రీరామనవమి సందర్భంగా అయితే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి. చాలా సూపర్ గుడి అండి. 11వ శతాబ్దం అంటే ఎంత పురాతన గుడి అయితే మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లోపల ఆంజనేయ స్వామి అయితే ఉండడు, ఓన్లీ లక్ష్మణుడు, శ్రీరాముడు, సీతాదేవి ఉంటారనమాట. చాలా సూపర్ గుడి. జై హింద్. ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇస్తూ ఉంటాను.